ఈ వీడియోలో వెన్నెల కిషోర్ గారు నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నిన్నే చూసేసా, బట్ రివ్యూ పెట్టడానికి అయితే అవ్వలేదు. నిన్న క్రిస్మస్ కదా, సో చాలా బిజీ ఉన్నా భయ్య, అందుకే ఎర్లీ మార్నింగ్ పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మర్డర్ అయితే జరుగుద్ది. ఆ మర్డర్ పోలీసులు అయితే సాల్వ్ చేయలేకపోతారు. సో అందుకని చెప్పి ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా కేసు అప్పచెప్పడం జరుగుద్ది. అసలు ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఎవరు, ఆ మర్డర్ ఎవరు చేశారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం నచ్చలేదు భయ్య, నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటి నుంచో చూస్తున్న ప్రైవేట్ డిటెక్టివ్స్ది రొటీన్ రొట్ట స్టోరీనే భయ్య, కొత్తగా అయితే అస్సలు లేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ, ఎందుకంటే మూవీ టీం వాళ్ళు ఇచ్చిన బిల్డప్కి, ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన బిల్డప్కి, సరే మూవీ అంతా రొటీన్గా ఉన్నా సరే లాస్ట్లో ట్విస్టులతో అన్న సర్ప్రైజ్ చేస్తారేమో అని చెప్పి చూసా. బట్ నాట్ ఎట్ ఆల్ భయ్య. చాలా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా మూవీస్లో చూసేసిన ప్రొసీడింగ్సే ఉంటాయి. ఆ స్టోరీ వైజ్ కానీ, స్క్రీన్ ప్లే వైజ్ కానీ, అండ్ మెయిన్ ఆ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్గా ఉంటాయి భయ్య. నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట మూవీలో. ఆ మర్డర్ చుట్టూరు నడిచే క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి కూడా బ్యాక్ స్టోరీస్ ఏంటి భయ్యా. ఏదో జస్ట్ నార్మల్గా ఫార్మాలిటీ చూపిస్తే ఓకే, కానీ ఏమో పుట్టి పూర్వోత్తరాలు అన్ని దగ్గర నుంచి మొదలెట్టుకుంటూ వచ్చి వాళ్ళకి డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్లు, వాళ్ళ లైఫ్ స్టోరీలు, వాళ్ళు చేసే యాసాలు, అవన్నీ మనకి ఎందుకు భయ్యా. మనకు కావాల్సింది కేసు చుట్టూరు నడిచే స్టోరీ కావాలి, అది తప్ప మిగతావన్నీ చూపిస్తారు. నాకు అది అస్సలు నచ్చలేదు, చాలా చిరాకు వచ్చింది. అండ్ చాలా ఓపిక కూడా కావాలన్నమాట అదంతా చూడడానికి. ఇదొక డిటెక్టివ్ థ్రిల్లర్. సో డిటెక్టివ్ పరంగా అన్న కొంచెం మన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి, లేదా ఆ క్రైమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆయన చేసే పనుల ప్రకారమైన మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. అసలు ఏ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు భయ్య. ఆయనకి కూడా క్లూస్ అన్నవి చాలా ఈజీగా దొరికేస్తూ ఉంటాయి. ఈజీగా దొరికేస్తాయి అనడం కన్నా వాళ్ళు కావాలని స్టేజ్ చేసుకుని క్లూస్ ఇక్కడ దొరకాలి అని పెట్టుకున్నారన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. అంటే చాలా ఫోర్స్డ్గా, అటాచ్డ్గా అనిపిస్తుంది అనమాట. కొన్ని మెయిన్ క్లూస్ అయితే ఉంటాయి అనమాట, మళ్ళీ చెప్తే స్పాయిలర్స్ అవుతాయి. ఆ మెయిన్ క్లూస్ అన్నవి దొరుకుతున్నప్పుడు అంటే ఇప్పుడు దాకా ఎవరికి దొరకలేదా, అక్కడే కదా ఉంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఓన్లీ డిటెక్టివ్కే దొరకాలా, అందుకే పెట్టుకున్నారా అన్న ఫీల్ అయితే ఉంటుంది. మరీ ఫోర్స్డ్గా అనిపించింది నాకు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే అస్సలు లేవు. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా చాలా చాలా ప్రిడిక్టబుల్ అయితే ఉంటాయి అనమాట. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య మూవీ. నాకు వర్కౌట్ అయింది ఓన్లీ 2 ఎలిమెంట్స్. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ విజువల్స్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ పరంగా కానీ, కొంచెం టెక్నికల్ వర్క్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం పర్లేదు అనిపించాయి. అప్ టు ద మార్కే అవి బాగానే అనిపించాయి భయ్య. ఇంకా అంతకు మించి నాకు మూవీలో అయితే ఏం నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది, వెళ్ళండి చూడండి. మీ దగ్గర ఓపిక, టైము, డబ్బులు ఉన్నాయంటే మీ ఇష్టం భయ్య. ఏ సినిమాకి నేను వెళ్ళొద్దని చెప్పను థియేటర్కి అయితే. ఓటీటీలకి అయితే చెప్తాను కానీ థియేటర్కి అయితే వెళ్ళొద్దని నేను చెప్పను. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.